హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ ఇది కొంతమందికి వర్తిస్తుందండి. ఇది విని కొంతమంది తమ ఆలోచనల్ని మార్చుకుంటారని అయితే నేను భావిస్తున్నానండి. ఇక్కడ ఒక స్త్రీ పురుషుడు గుడి దగ్గరికి వచ్చి, గురుగారు, నేను నా భార్యని వదిలేసి, తను తన భర్తను వదిలేసి ఇద్దరం పెళ్లి చేసుకుందామని వచ్చేసాము. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి గురువుగారు అని అడుగుతారు. అప్పుడు ఆ గురువుగారు వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని, ఆలోచనల్ని తొలగించాలని, వాళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని గురువుగారు, తప్పకుండా నాయన, దానికి ముందు మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అంటాడు. అప్పుడు చెప్పండి గురువుగారు అని వాళ్ళు అంటారు. ఇక్కడ నీ చెప్పులను విడిచి ఇక్కడ కొత్త చెప్పులను ధరించి అక్కడ పూలవనంలోకి వెళ్ళి వాటిలోని పూలు కోసుకొని 2 నిమిషాల్లో వెనక్కి తిరగకుండా రావాలని చెబుతాడు. అలాగే గురువుగారు అని కొత్త చెప్పులను ధరించి వనంలోకి వెళ్ళి అతను ముందుకు వెళ్ళే కొద్దీ ఈ పువ్వు బాగుంది అని కొయ్యకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఈ పువ్వు బాగుంది అని, మరొక పువ్వు బాగుంది అని, అలా మరొక పువ్వు కంటే ఇంకొక పువ్వు బాగుందని అలా వెళుతూ చివరికి ఏ పువ్వు కొయ్యకుండా సమయం దాటిన తర్వాత గురువు దగ్గరికి వస్తాడు. క్షమించండి గురువుగారు, ఈ చెప్పులు కొత్తవి కాబట్టి ఆలస్యమైంది. అదే నా చెప్పులు అయితే త్వరగా వచ్చేసేవాడిని గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు, వనములో అన్ని పూలు ఉన్నా ఏ పువ్వు కొయ్యలేకపోయావు, నీ మూర్ఖత్వపు ఆలోచనల వల్ల ఏ పువ్వు కోయలేకపోయావు నువ్వు. అలాగే పువ్వు లాంటి నీ భార్య ఇంట్లో ఉండంగా ఇంకొక పువ్వు కోసం మరొక పువ్వు అని వేరొక స్త్రీల వెంట తిరిగే వాడికి ఒంటరితనం మిగులుతుంది. నీవు నడిచిన దారిలో ముళ్ళుల్ని, కొండలను, రాళ్లను ఎక్కడానికి తోడున్న నీ చెప్పుల విలువ తెలిసిన నీకు, నీతో పాటు తోడు నిలుస్తూ నీ సుఖదుఖాలను పంచుకుంటూ కష్ట నష్టాలను అనుభవిస్తూ కలిసి తోడుండే నీ భార్య విలువ తెలుసుకోలేవా అని గురువుగారు చెప్పారనమాట. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఆలోచిస్తాడు. తనతో పాటు వచ్చిన స్త్రీకి కూడా గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. అయితే ఆమెను కూడా పిలిచి, అమ్మ, నా దగ్గర 2 బొమ్మలు ఉన్నాయి. ఈ 2 బొమ్మలలో నీకు ఏది నచ్చిందో తీసుకో అని చెప్తాడు. అప్పుడు ఆమె, నాకు కారు బొమ్మ అంటే ఇష్టము గురువుగారు, మా అబ్బాయికి కారు అంటే చాలా ఇష్టము, అందుకే అని కారు బొమ్మ తీసుకొని ఆ బొమ్మను చూసుకుంటూ ఎంతో సంతోషపడుతుంది ఆ అమ్మ. అమ్మ తల్లి, ఇలాంటి బొమ్మ నీ కొడుకు దగ్గర ఉంటే, ఎవరైనా నీ కొడుకు దగ్గర నుండి లాక్కుంటే మీ అబ్బాయి ఏం చేస్తాడు అని గురువుగారు అడుగుతారు. అదేంటి గురువుగారు, పిల్లల దగ్గర నుంచి బొమ్మ తీసేసుకుంటే ఏడుస్తారు కదా, గుక్కబట్టి ఏడుస్తాడు అని చెప్పింది. ఇది మీ అబ్బాయిదే, అక్కడ ఇప్పుడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఒకటి నేను పొందిన అనని సంతోషించేవారు, మరొకరు పోగొట్టుకొని బాధపడుతున్నారు అనే యథార్థాన్ని మర్చిపోతున్నారు. నిన్ను పొంది అతను సంతోషపడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ భర్త, నీ కుటుంబము నిన్ను పోగొట్టుకున్నందుకు ఎంత బాధపడుతుందో తెలుసా? నీ స్వార్థం కోసము నీవు ఇతరులను బాధ పెట్టడము మంచిదేనా తల్లి? ఇది న్యాయమేనా నీకు? తల్లి బంధం అంటే నిర్వర్తించేది, ఇంకొకరి జీవితాలను కూల్చేది కాదు అని ఆమెకి నచ్చజెప్పి పంపించేస్తాడండి. అంటే ఇక్కడ మన స్వార్థం కోసము ఇంకొకరి జీవితాలని నాశనం చేయొద్దండి. ఎందుకంటే మనని నమ్ముకున్న వాళ్ళు మనని నమ్మి ఉంటారు కాబట్టి వాళ్ళని వదిలేసి మనం ఇంకొకరి జీవితంలోకి వెళ్ళి ఇంకొకరిని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. కాబట్టి మనం ఏ బాధ్యతలు అయితే ఉన్నామో ఆ బాధ్యతని మనము సక్రమంగా నిర్వర్తిస్తేనే మనకి సంపూర్ణత్వం అనేది ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేసే ముందు కొంచెము పిల్లల గురించి, భర్త గురించి ఆలోచిస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ద్వారా కొంచెమన్నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్క